నమస్తే. నేను మీ డాక్టర్ రఘునాథ్ రెడ్డి, సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లోతుకుంట, సికింద్రాబాద్. ఈరోజు మనము అలర్జిక్ రైనైటిస్ గురించి తెలుసుకుందాం. అంటే రన్నింగ్ నోస్, ప్రతిశ్యాయం అంటారు ఆయుర్వేదిక్. ఇది కఫజనిత రోగము, కఫం పెరగడం వలన వస్తుంది. కానీ వాతము కూడా అలర్జిక్ అనే కండిషన్ వచ్చినప్పుడు వాతం యాడ్ అవుతుంది. వాత కఫజనితం అని చెప్పాలి, కఫం ఎక్కువ ఉంటుంది. అయితే ఇది ఉన్నప్పుడు సీజన్తో సంబంధం లేకుండా ముక్కు వెంట నీళ్లు గారుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొంత స్మెల్ రావచ్చు, అంటే సైనసైటిస్ కూడా అసోసియేట్ కావచ్చు. కొన్నిసార్లు తుమ్ములు వస్తాయి, హెడేక్ వస్తుంది. కొన్నిసార్లు ఫీవర్ రిలేటెడ్గా కూడా ఇది వస్తుంది. ఇట్లాగా కాంబినేషన్స్, వేరియస్ కాంబినేషన్స్ ఉంటాయి. చాలా రకాలుగా ఇది బయటపడుతుంది. అయితే ఇది వచ్చినప్పుడు ఎవరి ముందైనా, ఇప్పుడు ఎక్కడైనా ఆఫీసులో కూర్చున్నా ముక్కు తుడుచుకుంటూ కూర్చోవాలి. తినేటప్పుడు ఇది ఇబ్బంది ఉంటుంది. ట్యాబ్లెట్ ఏదన్నా యాంటీహిస్టమిన్స్ లాంటివి వేసుకున్నప్పుడు టెంపరీ రిలీఫ్ ఉంటుంది. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందా అనే దానికోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ వ్యూలోకి కనుక పోయినట్లయితే ఇంట్లో సులభంగా వాడటానికి కానీ అల్లం ఒకటి, ఒకటి, లవంగాలు ఒకటి హెల్ప్ అవుతాయి. అంటే లవంగాలు బుగ్గలు పెట్టుకొని మెల్లమెల్లగా నములుతుండడం. అల్లం అయితే 3 నుంచి 5 గ్రాముల నోట్లో పెట్టుకొని మెల్లగా నములుతూ మింగుతూ ఉండడం. వచ్చే ఆ చూర్ణం తీసుకోవచ్చు, చప్పరించడమే. 2 చుక్కల తేనె కూడా కలుపుకోవచ్చు. ఇది నేచురల్గా చెప్పేటువంటిది. పంచకర్మలు వాటికి పోతే నసికర్మ హెల్ప్ అవుతుంది టు సమ్ ఎక్స్టెంట్. వమనం విరేచనం కూడా చేయిస్తాం. నసికర్మతో పాటు వమనం విరేచనం కూడా చేయిస్తాం. దాంట్లో ఉపయోగాలు అయితే ఉన్నాయి, దానివల్ల రిజల్ట్స్ వస్తున్నాయి. నసికర్మ పోయినట్లయితే నసికర్మ చేసుకోవటానికి ఇంట్లో రెడీమేడ్ ఆయిల్ తయారు చేసుకునే విధానం గత వీడియోలో చెప్పున్నాను. మరలా ఇప్పుడు సింపుల్గా చెప్తాను. ప్యూర్ నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ వద్దు, సీజన్ బట్టి మార్చాల్సి వస్తుంది. ప్యూర్ నువ్వుల నూనె ఒక 100 గ్రాములు తీసుకొని, ఒక వెల్లుల్లిపాయలు చిన్న చిన్నవి ఒక 5-6 తీసుకొని వీటిని దంచి ఆ నువ్వుల నూనెలో వేసి సిమ్లో పెట్టి హీట్ చేస్తూ ఉంటే కొంతసేపటికి వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయి డ్రై అవుతాయి. చేతి ఇట్లా పిండితే పొడిలా రాలిపోతాయి. అంత ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని ఫిల్టర్ చేసి తీసి పెట్టుకోవడం. రైనైటిస్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా తల పైకి ఇట్లా వెనక్కి పెట్టి ముక్కులో 2 డ్రాప్స్, ఈ ముక్కులో 2 డ్రాప్స్ వేసుకొని పీల్చాలి. అట్లా ముక్కుతో పీల్చి నోటితో గాలి వదులుతున్నట్లయితే గొంతులోకి వస్తుంది, ఊసేయడం. సింపుల్ టెక్నిక్. ఇది వాడుతూ ఉంటే గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఈ అలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్ ప్లస్ రీజన్ తెలియకుండా జలుబు ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. అటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు రెగ్యులర్ కోల్డ్ ఎక్స్పోజర్ ఉంటుంది, అది బయటపడరు, మాకేం లేదంటే వస్తుంది అంటుంటారు. అటువంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఈ నేను చెప్పినటువంటి అల్లము, లవంగాలే కాకుండా టెక్నిక్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, స్టీమ్ ఇన్హలేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మనకు ఇంట్లో వేడి నీళ్ళు ఆవిరి పీల్చడం, దాంట్లో ఏం వేగిపోయినా పర్వాలేదు, మీకు ఓపుకుంటే అందులో పసుపు వేసుకోవచ్చు, లేదా విక్సెనో, జెండు బామనో, యూకలిప్టస్ ఆయిల్ అనేది ఒకటి కూడా వేసుకొని 15 నిమిషాలు, దాదాపుగా ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు చొప్పున పీలుస్తుండాలి. పీల్చేప్పుడు ముందుగా ముక్కులోంచి పీల్చి నోట్లోంచి వదలడము, తర్వాత నోట్లోంచి పీల్చి ముక్కులోంచి వదలడము, ముక్కులోంచి పీల్చి ముక్కులోంచి వదలడము, నోట్లోంచి పీల్చి నోట్లోంచి వదలడము. ఆ విధంగా ఒక్కొక్కటి 20 సార్లు చేస్తూ రిపీట్ చేస్తుండాలి. ఒక 15 మినిట్స్, 10 to 15 మినిట్స్ అట్లా చేస్తుండాలి. వేడి నీళ్ళు తాగుతుండడం అనేది ఈజీ ఆప్షన్. వేడి నీళ్ళు తాగుతుంటే కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ కారణాలను అవాయిడ్ చేయాలి. కారణాలు ఏముంటాయి? పుప్పొడి రేణువులు ఉంటాయి, డస్ట్ ఉంటుంది, కొంతమందికి కోల్డ్ ఎక్స్పోజర్ అనేది ఒక అలర్జీ లాగా ఉంటుంది, స్మోక్, ఫాగ్, ఏసీలో కూర్చోవడము, ఈ పెట్స్ ఉంటాయి వాటి హెయిర్, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దూరం ఉంచాలి. సరే, మరి రావటానికి కఫము అనేది కారణం అని చెప్పాను కదా. కఫం ఎప్పుడు వస్తుందంటే మంద అగ్ని ఉంటాయి. జఠరాగ్ని తక్కువగా ఉన్నప్పుడు, జఠరాగ్ని సరిగా లేకపోతే ఆమం తయారవుతుంది. మందాగ్ని ఉన్నప్పుడు కఫం ఎక్కువగా అయ్యి దానికి వాతం అసోసియేట్ అయ్యి ఇటువంటి కండిషన్ వస్తుంది. సో ఇప్పుడు మందాగ్ని రాకుండా జఠరాగ్ని బాగుండేట్టు చూసుకోవాలి. ప్లస్ హోమ్ రెమెడీస్, మెడిసినల్ చెప్పాను, ప్లస్ టెక్నిక్స్ కూడా చెప్పున్నాను. ఇవి ఫాలో అవుతూ ఈ అలర్జిక్ రైనైటిస్ అంటే ప్రతిశ్యాయం నుంచి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫర్దర్ వీడియోస్ అవసరం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.